ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. క్యాన్సర్పై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం. రీసెంట్గా కూడా మనం చూసుకుంటే పూనం పాండే సర్వికల్ క్యాన్సర్తో చనిపోయింది. మరి ఆమె చనిపోవడానికి సర్వికల్ క్యాన్సరే కారణమా, ఇంకేదైనా ఉన్నాయా? మరి దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. మరి వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్. ఒక సినీ నటి పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తోటి చనిపోయింది అనేసి ఒక వార్త వచ్చింది. అవునండి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏంటి, దానివల్ల నిజంగానే ప్రాణాలు పోతాయా? అవునండి. ఇదేంటి సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది, సర్విక్స్ అనేటువంటిది గర్భాశయ ముఖద్వారం అనమాట. ఇప్పుడు గర్భాశయం మొత్తాన్ని యూటరస్ అని పిలుస్తే, యూటరస్లో ఒక సబ్ పార్ట్ అనమాట ఈ సర్విక్స్ అనేటువంటిది. ఈ ముఖద్వారంలో ఉంటుంది. దాని నుంచి వచ్చే క్యాన్సర్ని సర్విక్స్ క్యాన్సర్ అంటారు. సో ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి. సో ఇదంటే వెరీ యంగ్ ఏజ్లో, తను 32 ఇయర్స్ ఏజ్లో కార్సినోమా సర్విక్స్తో ఇదంటే చనిపోవడం అనేటువంటిది చాలా అందరికీ కూడా ఇదంటే జీర్ణించుకోలేనటువంటి విషయం. కానీ ఇది నిజం. ఓకే, సర్విక్స్ అందరూ అలర్ట్ అవ్వాల్సినటువంటి సమయం కూడానండి. యంగ్ ఏజ్లో ఇదేంటి వచ్చింది. సో కారణాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. దాని ట్రీట్మెంట్ గురించి ఇదేంటి అవగాహన తెలుసుకోవాలి. ఒకవేళ అట్లీస్ట్ ఇదేంటి మనం సమాజంలో, ఓకేనా, సో ఇదేంటి మనం ఉన్నప్పుడు మన వంతు సహాయం ఇదేంటి చేయడానికి. జనరల్గా మామూలుగా ఒక వరల్డ్ క్యాన్సర్ డే మనకు చాలా దగ్గరలో ఉంది కదండి, ఫిబ్రవరి 4న. సో దాని గురించి కూడా తీసుకుంటే 2022 నుంచి 24 వరకు, ఓకేనా, సో ఒక థీమ్ పెట్టుకుంటారు ప్రతి ఇయర్ కూడా. ఈ 3 ఇయర్స్ ఒక థీమ్ ఏంటంటే క్లోజ్ ద కేర్ గ్యాప్. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మల్టిపుల్ గ్యాప్స్ ఉన్నాయి. సో ఇదేంటి ఈ యూనివర్సల్ అయినా కూడాను, ఓకేనా, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేటువంటిది యూనివర్సల్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఓకేనా, మిగతా వాటిలాగా. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇక్కడ ఏది ఉందో అమెరికాలో అదే ట్రీట్మెంటే, యూకేలో అదే ట్రీట్మెంటే, ఆస్ట్రేలియాలో కూడా సేమ్ ట్రీట్మెంటే. సో అంటే సచే ఇదేంటి యూనిఫార్మిటీ ఇన్ ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడాను ఆ కేర్లో గ్యాప్స్ అనేటువంటి మల్టిపుల్ ఉన్నాయి. సో దాన్ని క్లోజ్ ద కేర్ గ్యాప్ అని చెప్తారు. సో అదంటే మల్టిపుల్ లెవెల్లో ఉండొచ్చు. అవి పేషెంట్ లెవెల్లో కావచ్చు, పేషెంట్ ఫ్యామిలీ లెవెల్లో, అటెండర్స్ లెవెల్లో కావచ్చు, హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కావచ్చు, ట్రీట్మెంట్ ఇదంటే ఆ మెషినరీ లెవెల్లో కావచ్చు. సో ఇట్స్ మెనీ థింగ్స్ అనమాట. ఏదంటే ఎకానమీ వైజ్ కావచ్చు. సో ఇట్స్ ఇదంటే సో బ్రాడ్ థింగ్ ఇది, ఓకేనా, క్యాన్సర్ని ట్రీట్మెంట్ ఇవ్వడం. వీటన్నిటిలో ఉన్నటువంటి గ్యాప్స్ అన్నిటిని క్లోజ్ చేయటం. సో అదిగా మన వంతు బాధ్యతగా కూడాను ఇదేంటి మనం ఇదేంటి కార్సినోమా సర్విక్స్ గురించి కూడా మీరు ఇప్పుడు పూనం పాండే గారి గురించి చెప్తున్నారు కదా. సో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సగటు అంటే బాధ్యతగా. ఫ్యూ డేస్ బ్యాక్ కూడా ఆవిడ గోవా ట్రిప్ వెళ్ళారు, కానీ ఇప్పుడు సడన్ గా చనిపోయిన న్యూస్ వచ్చింది. అంటే ఇట్లా సడన్ డెత్ అనేది ఏమైనా ఉంటుందా, లేకపోతే దాంతో కొద్దిగా సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే సడన్ డెత్ అనేటువంటిది ఏ క్యాన్సర్స్లోనూ అంటే అంటే డయాగ్నోసిస్ అయిన వెంటనే డెత్ అనేటువంటిది కొంచెం అంటే ఈ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్లో తక్కువ అండి, ఓకేనా. అదే లిక్విడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే ల్యూకీమియా, బ్లడ్ క్యాన్సర్స్ అట్లాంటి వాటిలో అయితే కనుక భిన్నంగా ఉంటాయండి అవి. బట్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీ, సర్వైకల్ క్యాన్సర్ గురించి అయితే కనుక ఇది అర్లీగా కూడా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అండి. తర్వాత అట్లీస్ట్ అర్లీగా కానా లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్లో అయినా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇదేంటే ఆ పొజిషన్ అంటే మెటాస్టాటిక్ అంటే శరీరం అంతా పాకిపోయిన స్టేజ్లో కూడా డయాగ్నోసిస్ అవ్వచ్చండి, కాదని అనలేదు. సిమ్టమ్స్ని బట్టి పాకుతుందండి, పాకుతుంది ఏంటి. కానీ వైద్యం అనేటువంటిది ఉంది దీనికి, ఓకేనా. ఎర్లీ స్టేజ్లో కనుక మనం దీన్ని ఐడెంటిఫై చేస్తే పూర్తిగా క్యూర్ అండి. నేను ఇదేంటంటే నేను ఇప్పుడు 2013 నుంచి నేను ఈ ఆంకాలజీ ఫీల్డ్లో నేను ఉన్నాను. సో కానీ నేను ఇదేంటి 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ తర్వాత బ్రతికిన వాళ్ళు కార్సినోమా సర్విక్స్ ట్రీట్మెంట్కి 30 ఇయర్స్ బ్రతికిన వాళ్ళని కూడా నేను చూశాను. సో సక్సెస్ రేట్ బాగుంటుంది. మంచిగా ఏంటంటే అర్లీగా మనం ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలాగని చెప్పేసి ఇది పాకదా అంటే కూడా పాకుతుందండి, ఇది కూడా పాకుతుంది. ఓకే, అది అయితే సార్ దీని ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటి? అంటే సర్జరీనా, లేకపోతే దానికన్నా ముందు మనము ఈ థెరపీస్ ఏమైనా ఇవ్వచ్చా? అదే అంటే ఏదైనా చూడండి, సాలిడ్ మ్యాలిగ్నెన్సీలో స్టేజ్ని బట్టే వైద్యం ఉంటుంది. సో ఇది కూడాను స్టేజింగ్, 1వ స్టేజింగ్ నుంచి 4వ స్టేజింగ్ వరకు అట్లా స్టేజ్ ఉంటుంది. ఈ 1, 2, 3, 4 ఉంటాయి కదా, దీంట్లో కూడా ఏబీసీ అని ఉంటాయండి. అవన్నీ జనరల్ పబ్లిక్ అనవసరం. సో కాబట్టి దాని గురించి వద్దు. కానీ ఏంటంటే అర్లీగా వచ్చినటువంటి స్టేజ్లో సర్జరీ అనేటువంటిది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అండి. సో కొంచెం లోకలీ అడ్వాన్స్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు రేడియేషన్ అనేటువంటి డైరెక్ట్గా పెడతాము. ఆ రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది రేడియేషన్ బయట నుంచి ఇస్తాము, లోపల నుంచి కూడా ఇస్తాం.
ఈ లోపల నుంచి ఇచ్చే రేడియేషన్ని బ్రేకీ థెరపీ అని అంటారండి. సో అదేంటే ఆ విధంగా 2 రకాల ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ అర్లీ స్టేజ్ అనుకొని సర్జరీ చేశారే అనుకోండి, దాని లోపల హిస్టోపెథాలజీ స్టడీ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ అలాంటివి ఏమైనా ఉంటే దాని తర్వాత కూడా రేడియేషన్ పెట్టచ్చండి. రిక్వైర్మెంట్ ఉంటే పెడతాం, లేదనుకుంటే లేదు, ఫాలోఅప్లోనే పెడతాం. అలా లేదు అడ్వాన్స్ స్టేజ్లో వచ్చింది, ఫస్ట్ రేడియేషన్, దాంతోపాటు వారానికి కొంచెం కొంచెం కీమోథెరపీ కూడా పెట్టి తర్వాత బయట నుంచి రేడియేషన్ ఇచ్చి తర్వాత లోపల నుంచి కూడా రేడియేషన్ ఇస్తామండి. సో ఇచ్చిన తర్వాత కూడాను పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే లోపల నుండి రేడియేషన్ ఇస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? అలా లేదండి. బ్రేకీ థెరపీ అనేటువంటిది ఇట్స్ ఒక అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ అదేంటి రేడియేషన్ టెక్నిక్ అనుకోండి. సో ఇది ఎలా అంటే ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్కి బ్రేకీ థెరపీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఆ ట్యూమరిసైడల్ డోస్ అంటే ఒక క్యాన్సర్ సెల్ చచ్చిపోవడానికి కావాల్సిన రేడియేషన్ డోస్ ఏదైతే ఉంటుందో అది మనం బ్రేకీ థెరపీ ఇస్తేనే మనం అచీవ్ చేయగలమండి. అందుకనే బ్రేకీ థెరపీ అనేటువంటిది మెయిన్ ట్రీట్మెంట్లో ఒక పార్ట్. ఓకే, బయట నుంచి రేడియేషన్ ఇచ్చిన తర్వాత కూడాను మెయిన్ ట్రీట్మెంట్లో ఒక పార్ట్ అనమాట బ్రేకీ థెరపీ. బ్రేకీ థెరపీ లేకోకుండా సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేటువంటిది చెప్పలేము, లేదు. ఓకేనా, సో ఇట్స్ ఆల్వేస్ టుగెదర్. ఓకేనా, క్లబ్ చేసే ఉంటుందండి. ఈ బ్రేకీ థెరపీలో కూడాను పాతకాలంతో కంపేర్ చేసుకుంటే కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి ఇప్పుడు కూడాను. ఓకే, సో అదేంటి ఇప్పుడున్నటువంటి బ్రేకీ థెరపీ మొడాలిటీస్ చేసిన తర్వాత మంచిగా ట్యూమర్ కంట్రోల్ అవుతుంది, మంచిగా అదే దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడాను మంచిగా ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయండి. సో అట్లాంటి అడ్వాన్స్మెంట్స్ కూడా ఉన్నాయి బ్రేకీ థెరపీలో కూడా. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్కి సర్జరీ తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ నార్మల్గానే ఉంటుందా? సర్జరీ కావచ్చు లేకంటే థెరపీస్ ట్రీట్మెంట్ కావచ్చు, వీటి తర్వాత నార్మల్గానే ఉంటుందండి. వాళ్ళ యొక్క అదేంటి ఈవెన్ యంగ్ పేషెంట్స్ స్పెసిఫిక్గా ఏంటంటే వాళ్ళ సెక్సువల్ లైఫ్ ఓకేనా నార్మల్గానే ఉంటాయండి. ఏమీ ఇదేంటంటే సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అయితే ఏమీ ఉండదు. బట్ ఇదేంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కొంచెం ఏమైనా కాంప్రమైజ్ ఉండొచ్చు పారామీటర్స్లో, బట్ స్టిల్ ఓకే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళకు వస్తే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్స్ తర్వాత వాళ్ళకి సంతాన ఉత్పత్తికి ఎటువంటి సమస్యలు ఉండవా? అట్లా కాదండి. సో ఇన్ జనరల్గా ఇప్పుడు చాలా అర్లీ స్టేజ్లో వస్తేనే మనం ఇదేంటి పిల్లలు పుట్టుకునే ఛాన్స్ వాళ్ళకి తీసుకునే సర్జరీస్ చేయొచ్చు. రేడియేషన్ చేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టుకునే ఛాన్స్ అయితే ఉండదండి, ఉండదు. ఓకేనా, సో అది వెరీ ఎర్లీ స్టేజ్, అది కూడా చాలా రేర్ అండి. ఓకేనా, సో అదేంటంటే నేను చెప్పాను చూడండి నాన్ ఇన్వేసివ్ పొజిషన్. ఓకేనా, సో ప్రీ ఇన్వేసివ్ అనమాట. క్యాన్సర్ కంటే ముందు ఉన్నటువంటి కార్సినోమా ఇన్సిట్యూ అని, దానికంటే ముందు ఉన్నటువంటి డిస్ప్లేషియా అనేటువంటివి కూడాను మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో అట్లాంటి పొజిషన్లో వచ్చినప్పుడు యంగ్లో అట్లాంటి వాళ్ళలో కూడా డయాగ్నోస్ అవుతుందండి. అట్లాంటి వాళ్ళకు ఏంటి ఫెర్టిలిటీ స్పేరింగ్ సర్జరీస్ జరుగుతాయండి. సో అట్లాంటి వాళ్ళకు కేవలం సర్జరీలో అంటే సర్విక్స్లో ఉండటం కొంచెం పార్ట్ మాత్రమే తీసివేయడం కానీ, ఓకే కోన్ డిసెక్షన్ అంటారండి, ఒక సర్విక్స్ను కోన్ లాగా తీసివేయటము, తర్వాత లేదనుకుంటే కనుక ట్రెకిలెక్టమీ అంటే ఓన్లీ సర్విక్స్ మాత్రమే తీసివేయటం, అట్లాంటి పద్ధతులు ఉన్నాయి. కానీ పూర్తిగా సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిపోయి తర్వాత ఏంటంటే అది కొంచెం అదేంటి స్టేజ్ 1 స్టేజ్ అడ్వాన్స్ పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళకైతే ఫెర్టిలిటీ స్పేరింగ్ అనేటువంటిది చాలా కష్టం. అట్లాంటిది ఉండదు. ఎందుకంటే రేడియేషన్ డోస్ అనేటువంటిది ఇస్తే కనుక ఓవరీస్ కూడాను దాంట్లో అదేంటి స్టెరైల్ అయిపోతాయండి, ఓవరీ ఫంక్షన్ కూడాను లాస్ అవుతుంది. అట్లా సో చాలా రకాలుగా అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది మెయిన్ లేడీస్ సర్వైకల్ క్యాన్సర్ అంటే అదేనండి. ఒకవైపు సంతానం కలగడము కష్టమే, అంటే యంగ్ ఏజ్లో అంటే అదే పిల్లలు పుట్టక ముందు అట్లాంటి వాళ్ళకు వస్తే మాత్రం అది కొంచెం అదేంటి డిఫికల్ట్, కొంచెం అగ్రెసివ్గా ఉంటుందండి. యంగ్ ఏజ్లో వచ్చేటువంటి క్యాన్సర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయండి. ఓకేనా, అదే ఓల్డ్ ఏజ్లో వచ్చే వాటికంటే కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి సమాచారం అందించారు సర్వైకల్ క్యాన్సర్ గురించి అండ్ ట్రీట్మెంట్ పద్ధతుల గురించి కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే.